సరే అది ఎవరు హత్య చేశారు, ఎందుకు చేయించారు అనేది ఇప్పుడు మనకు నాకు అన్ని తెలుసు, కానీ ఇప్పుడు అవసరం లేదు. అది శిక్షలు కూడా పడ్డాయి, జరిగిపోయింది. అందులో చంద్రబాబు నాయుడు తప్పు కూడా ఉంది. ఆయన మర్డర్కు అస్సలు కారణం చంద్రబాబు నాయుడు చేసిన నిర్లక్ష్యమైన నా అభిప్రాయం. ఎందుకంటే నేను పరిటాల రవితో మాట్లాడిన వ్యక్తిని. మీరు మాట్లాడారండి? ఆ చంపే ముందు కొద్ది రోజుల ముందు నేను ఆయన ఇద్దరం మాట్లాడుకున్నాం. అప్పుడు చెప్పిన అంశాలు ఇప్పుడు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆయన నాకు చెప్పింది పరిటాల రవి. ఏదన్నా ఒకటి రెండు చెప్పొచ్చు కదండి. అంటే ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షం కదా, అంటే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి అయ్యాడు. నా డ్యూటీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఇంట్లో నా ప్రొఫెషనల్ నా డ్యూటీ. నేను రోజు 9:30 10 కల్లా వెళ్ళిపోతాను ఇంటికి. ఆ రోజు నేను 9:30 కల్లా పోతూనే ఎవ్వరు లేరు. ఈయన ఒక్కడు పరిటాల రవి కూర్చోన్నాడు బయట. నేను పోయాను, ఫోన్ చేసి ఏమన్నా ఎప్పుడు వచ్చావు అంటే ఇప్పుడు వచ్చాను అన్నాడు. ఇంకా అప్పుడు ఆయన సీట్లోకి రాలే. ఏమెందుకు వచ్చావు, ఇంత పొద్దున్న వచ్చేసావు ఏంటి అన్నా. అంటే ఇప్పటివరకు నా మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది, నేను తప్పించుకున్నాను, ఎవరికి చెప్పుకోలేకున్నాను, కష్టంగా అనిపిస్తున్నది, నన్ను లేపేస్తారు, ఉండనియరు ఇంకా అన్నాడు. ఈయన ఏదైనా రాజశేఖర్తో మాట్లాడి నాకు ఏదైనా పూర్తి రక్షణ కల్పిస్తాడేమో చెప్దామని వచ్చాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన వచ్చాడు. ఈలోగా మేము మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు అంటే అదే చాంబర్ ముందు బయట కొన్ని కుర్చీలు ఉంటాయి, అందరు కూర్చోడానికి, అక్కడ కూర్చుంటాం. మాట్లాడిన తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే బయట ఎవరెవరు ఉన్నారో వాళ్ళు లోపలి పోయి చెప్తారు, పలానా ఉన్నారు, లక్ష్మణ్, రవీంద్ర గారు అట్లా ఎవరన్నా ఎక్కువ మంది ఉంటే పేర్లు రాసుకొని పోయి చిట్టిస్తారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అదే పద్ధతి, అదే ఛాంబర్, అదే ఇల్లు. ఆడ జనరల్గా ఆయనకున్న అలవాటు ఏంటంటే ఫస్ట్ నన్ను రమ్మంటాడు. 10 మంది ఉండని మంత్రులు ఉండని నన్నే రమ్మంటాడు. ఫస్ట్ మీరు వెళ్తే మొత్తం అసలు ఏం జరుగుతుందని చెప్తారు. ఆయనకు అదొక నా మీద నమ్మకం అంటే మా ఇన్ఫర్మేషన్ తక్కువ ఇస్తాడు మనకి ఏదన్నా ఉంటే. సరే నన్ను పోయా. వచ్చాడు, మరి ఇలా బాధపడుతున్నాడు, నువ్వు రాజశేఖర్తో మాట్లాడరాదా, లేకపోతే మాట్లాడితే నా మాట వింటాడా ఆయన, అతనేం చేయగలుగుతాడు, సెక్యూరిటీ పెంచమంటే మనం చెప్తానే చేస్తాడా అంటే అతను డౌట్గా, అంటే అతను చేయకూడదని కాదు, నా మాట వింటాడా అంటే వినే పరిస్థితి కూడా లేదు రాజశేఖర్ రెడ్డి. అవునా? కొన్ని అంశాలు వినడు, కోపం ఎక్కువ కదా ఆయన మీద. అని వింటాడా లేదా నువ్వు చెప్పు ఎట్లా చేయాలని అంటే నేనేం చెప్పానంటే అఫీషియల్గా లెటర్ రాయి, సెక్యూరిటీ పెంచాలని, ఆయన దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకో, అఫీషియల్గా అటాచ్ చేసి పంపించు చూద్దామన్నా. ఇదైతే బాగుంది పంపిస్తే అని అన్నాడు. మరి బయట ఉన్నాడు, పిలిచి మాట్లాడు అని బయటకు వచ్చి మళ్ళీ ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఆయన వచ్చేంత వరకు బయట కూర్చున్నాను. మన ప్రొఫెషన్ అదే కదా, ఏం చెప్పాడో తెలుసుకుంటామని ఉంటుంది యాంగ్జైటీ. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే లెటర్ రాస్తానన్నాడు, నన్ను రిటర్న్గా రాసిమ్మన్నాడా, నేను రాసియనని చెప్పిన, రాసిలే అతను పరిటాల రవీంద్ర. నేను రాసి ఇచ్చేది ఏంది, తను లెటర్ రాసి సరిపోతుంది కదా, మళ్ళీ నా సంతకంతో లెటర్ అవసరమా అంటే అది అవసరమా, అదెందుకు, ఆయనే పంపాలి కదా అని ఆయన అన్నాడు. ఆయన కొంచెం ఉంటుంది కదా చిన్నపిల్లల్లాగా, నేను రిప్రజెంటేషన్ ఆయన స్థాయి వేరు, ఆయన స్థాయి కూడా వేరు కదా, మరి ఆయన కూడా సామాన్యుడేం కాదు కదా. అవును. అందువల్ల మళ్ళీ ఆ లెటర్ ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి, ప్రాణ భయంతో పరిటాల రవీంద్ర అని ఇట్లా చేశాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను మర్డర్ అయిపోయిన తర్వాత నాకు లెటర్ పంపించాడా లేదా ఏంటి, ఏం జరిగింది అని అప్పుడు మళ్ళీ అడిగారు. సార్ ఈ మీటింగ్ కి పరిటాల మర్డర్ కి చాలు ఒక అంతే మహా 20-25 డేస్, 25 డేస్ అంతే, అంతే 20 డేస్ 25 డేస్. ఓకే. అప్పటికే 3 times అటెంప్ట్ జరిగిందని చెప్పాడు నాకు. మర్డర్ అటెంప్ట్ జరిగింది, తను వెహికల్స్ లో పోతూ ఉంటే
హైవేలలో అక్కడి నుంచి వెహికల్స్ వచ్చి డాష్ కొట్టే ప్రయత్నాలు చేశారట. ఓకే. ఒక చోట అడ్డం పెట్టారంట. అడ్డం పెడితే సరణ రివర్స్ తిప్పి వేరే చోట ఫాస్ట్గా వెళ్ళిపోయారట. అట్లా 3 సార్లు జరిగింది. అప్పటికే జరిగింది అని చెప్పాడు. సరే ఇప్పుడు ఏమైంది, లెటరే రాయలేనా, లెటర్ ఆయన రాయలే, ఈయన ఇవ్వలేదు, ఆయన రాయలేదు. ఈయన వెళ్ళిపోయాడా, ఆయన రాయాలి కదా, ఆయన రాయలేదు. అంటే రాయడమే కాదు, ఒకవేళ రాజశేఖర్తో మాట్లాడి కూడా ఉండాలి కదా. వచ్చాడు అతను మరి ఏంటి అని, అతను రాజశేఖర్తో మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు అని ఏదైతే అన్నాడో అది కూడా ఒక రకంగా నిజమే. ఎందుకు అంటే సరే ఇప్పుడు పరిటాల రవి మంచి చేశాడా చెడు చేశాడా అంటే ఖచ్చితంగా అక్కడ జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి పరిటాల రవి వాళ్ళకి పన్నే పడదు. అవును, ఆ పరిటాల రవి దెబ్బకు భయపడిపోయారు వాళ్ళు, జేసీ ఫ్యామిలీ మొత్తం భయపడిపోయారు. వాళ్ళు కూడా ఇతన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందిరా అనే మూడ్లోకి వచ్చేసారు. అవును, ఎందుకంటే ప్రధానంగా అక్కడ సమస్యలు ఎట్లా వస్తాయంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు. అది చేశాడు ఈయన పరిటాల రవి మీద వాళ్ళు చేశారు. ఈయన మైనింగ్ చేసేవాడు. అవును, వాళ్ళేమో బస్సులు గిసులు అవన్నీ కథలు ఉండేవి. అందువల్ల అంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునేవాళ్ళు. నా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడని ఈయన అంటాడు, మా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడని దివాకర్ రెడ్డి అంటాడు. అది ఉండేది అక్కడ వైరాలు ఉండేది.